హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పల్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాము. ఇందుకోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు. వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక ఏలక్కాయ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకొని వాటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి చికెన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో మనం చికెన్ని కలుపుకోవాలి. చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర అనేది చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.